గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి పాలినామియల్స్లో కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేది ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేది మనకి ఇక్కడ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ మనకి ఈ మోడల్ క్వశ్చన్ చూడండి. ఏఎక్స్ ప్లస్ బి రిప్రజెంట్స్ డాష్ పాలినామియల్ అని అన్నాడు. ఇదైతే దీని యొక్క డిగ్రీ ఏఎక్స్ ప్లస్ బి యొక్క డిగ్రీ అనేది ఫస్ట్ డిగ్రీ అనమాట. ఇది డిగ్రీ 1. డిగ్రీ 1 ఉంది అంటే ఖచ్చితంగా అది లీనియర్ పాలినామియల్ అవుతుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్కి డిగ్రీ అనేది సెకండ్ డిగ్రీ పాలినామియల్. అప్పుడు సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఏ విధంగా ఉంటుందంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇది మరి క్యూబిక్ పాలినామియల్ అంటే ఖచ్చితంగా దీని యొక్క డిగ్రీ అనేది 3 ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే పాలినామియల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈ విధంగా ఉంటుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఏఎక్స్ ప్లస్ బి దీని యొక్క డిగ్రీ అనేది ఫస్ట్ డిగ్రీ పాలినామియల్. ఖచ్చితంగా ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ అయిందంటే లీనియర్ పాలినామియల్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఏ డాష్ పాలినామియల్ అని అన్నాడు. అంటే ఇక్కడ డిగ్రీ అనేది సెకండ్ డిగ్రీ పాలినామియల్. సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఎప్పుడు కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. మన ఆన్సర్ అది అవుతుంది. లీనియర్ పాలినామియల్ అంటే ఏఎక్స్ ప్లస్ బి. ఈ క్యూబిక్ పాలినామియల్ అంటే లీనియర్ పాలినామియల్కి యొక్క డిగ్రీ అనేది 1. అదే క్యూబిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ అనేది 3. దాని యొక్క పాలినామియల్ ఏ విధంగా ఉంటుందంటే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈ ఫామ్లో ఉంటుంది. మరి ఫోర్త్ పాలినామియల్ అని ఉండదు, బై క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంటుంది. బై క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ అనేది 4 ఉంటుందన్నమాట. దాని యొక్క పాలినామియల్ ఏ విధంగా ఉంటుందంటే ఏఎక్స్ పవర్ 4 ప్లస్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ. ఈ ఫామ్లో బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది ఈ విధంగా మనకి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 6 ఈజ్ అని అన్నాడు. ఇది ఒక మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఖచ్చితంగా 2 జీరోస్ ఉంటాయి. ఆ 2 జీరోస్ ఏంటి? ఆల్ఫా బీటా. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై ఏ ఎక్స్ స్క్వేర్ కోషియంట్. అంటే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ విధంగా ఉంటుంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనమాట. అంటే ఈ కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్ సి బై ఏ అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అనేది 6 బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్ 2. 2 1 జా 2 3 జా దట్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది 3 రావడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనం బాగా పరిశీలించినట్టయితే 49th క్వశ్చన్ సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ సి ఈజ్ అని అన్నాడు. ఇప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి 2 ఉంటాయి. ఆ 2 కూడా సమ్ ఆఫ్ ద 2 జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కోషియంట్ ఏముంది? ఏ బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్ బి. అంటే మైనస్ ఏ బై బి అనేది ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 50th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ జీరోస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 దెన్ ఆల్ఫా బీటా గామా. అంటే ఇది ఒక క్యూబిక్ పాలినామియల్. ఈ క్యూబిక్ పాలినామియల్కి 3 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రొడక్ట్ ఆఫ్ ద 3 జీరోస్ ఈజ్ అని అన్నాడు. ఇక్కడ మనకి ఒక క్యూబిక్ పాలినామియల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనేది ఒక క్యూబిక్ పాలినామియల్. దీనికి ఉన్నటువంటి ఆల్ఫా బీటా గామా 3 జీరోస్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అనేది ఫార్ములా ఏంటంటే మైనస్ డి బై అంటే మైనస్
కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ క్యూబ్ కోషియంట్ ఏ. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనకి మైనస్ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది 2 ఉంది, 2 బై ఎక్స్ క్యూబ్ కోషియంట్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోషియంట్ 1 ఉంది కాబట్టి -2/1 దట్ ఈక్వల్ టు -2 అనేది ఆన్సర్ అవుతుంది. -2 ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.